సహకార పరపతి చైర్మన్ అయినటువంటి మన నాడిగేని అయ్యన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్, తెలుగుదేశం పార్టీ మంత్రాలయం ఇన్ఛార్జ్ అయినటువంటి ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా జనసేన తాలూకా ఇన్ఛార్జ్ అయినటువంటి మన లక్ష్మణ్ గారు, అదేవిధంగా మన తాలూకా బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీదున్న అతిరథ మహారథులందరికీ నా పాదాభివందనాలు. అదేవిధంగా వేదిక ముందున్న కూటమి కార్యకర్తలు మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు రక్షక భటుల శాఖ వారికి, ప్రతి ఒక్కరికి నమస్కరించి ఈ కార్యక్రమానికి ఒక పండుగ వాతావరణంలో ఏర్పడింది. ఎందుకంటే చాలామంది వచ్చారు, చుట్టరికం మాదిరిగా చైర్మన్లా తీసుకున్నారు, వెళ్ళారు. కానీ ఒక్క నాడిగేని అయ్యన్న విషయంలో మాత్రం ఒక స్పష్టంగా భరోసా ఇవ్వగలను. ఎందుకంటే ఆయన 2014 నుంచి 19 వరకు పార్టీకి కష్టపడ్డాడు. ఆనాడు మన కూసుకేయ గుడి ఆలయం దగ్గర కనీసం వ్యాపారం చేసుకోవడానికి రూములు కూడా అరకొరగా ఉంటే వాటిని సంవత్సరంన్నర కాలంలోనే పూర్తి చేసి ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా రూమ్ తాళాలు అందించడం కూడా పెద్ద ఘనత జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా నేను ఎందుకో ఆ మాట భరోసా ఇస్తున్నా అంటే, రైతులందరికీ రుణాలు పుష్కలంగా అందిస్తాడు. అదేవిధంగా అదే రైతులతో కూడా మళ్ళా ఆ రుణాలను అప్పుగా కట్టిస్తాడు. ఎందుకంటే ఆయన ఒక నిరంతర శ్రామికుడు. ఎందుకంటే అక్కడ మనకు కేడిఎస్ఏ చైర్మన్ అయినటువంటి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మన ఇన్ఛార్జ్ వర్యులు, అదేవిధంగా అయ్యన్న గారు ఇద్దరు వెళ్తే మన రైతులకు అధిక డబ్బులు తీసుకుని వచ్చి రైతులకు రుణాలు కూడా అందించడం కూడా జరుగుతుంది. కాబట్టి నాకైతే ఆ నమ్మకం ఉంది. కాబట్టి తన పని శక్తివంతంగా కృషి చేశాడు, దాంట్లో ఎలాంటి డోకా లేదు. కాబట్టి ఎవరు చింతించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈయన చైర్మన్ గా ఉన్నప్పుడు రైతులందరూ కూడా సంతృష్టిగా ఆయన పూర్తిగా సేవలు అందిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.